హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సఖీ ఫ్రెండ్లీ. ఇది ముందు వీడియోకి కంటిన్యూషన్. చెప్పాను కదా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళానని చెప్పి. ఆ టెంపుల్ ఇదే, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అక్కడంతా ఓన్లీ అంతా ఫారెస్ట్, మిడిల్లో టెంపుల్ ఉంటుంది, సింగిరికోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడు మనం ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాము. సింగిరికోన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో నారాయణవనం మండలంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ప్రకృతి ఒడిలో జలపాతాల మధ్య ఉంటుంది. అండ్ ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది సుమారు 400 నుండి 1500 సంవత్సరాల పురాతనమైన ఆలయం అని అంటున్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా కొలువై ఉంటారు. సాధారణంగా లక్ష్మీదేవి కూర్చున్న భంగిమలో ఉంటుంది, కానీ ఇక్కడ నిలబడిన భంగిమలో దర్శనం ఇవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత అంట. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే 2 కథలు దీనికి ఉన్నాయి అంటున్నారు. ఒకటి ఏమి అంటే, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి ఈ కొండల్లో సంచరిస్తుండగా లక్ష్మీదేవి పిలుపు విని ఇక్కడ శాంతించి కొలువు తీరాలని పురాణాలు చెప్తున్నాయి అంటున్నారు. ఇంకో కథ ఏం చెప్తున్నారంటే, శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి వేటగాడి వేషంలో వచ్చినప్పుడు జరిగిన గాయాలను ఇక్కడి జలపాతంలోనే కడుక్కున్నారని భక్తుల నమ్మకం అంటున్నారు. ఇక్కడ ఇంత మంచిగా కథలు జరిగిన తర్వాత కూడా మనం ఈ స్టోరీ వింటూ అక్కడ కూర్చోంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందనిపించిందో నాకు. ఇక్కడికి వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది, నాకు మనసు పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఏ ట్రాఫిక్ లేదు, ఏ సౌండ్స్ లేదు, ఓన్లీ అక్కడ అంతా నేచరే ఉంది. ఎక్కడ చిన్న సౌండ్స్ కూడా లేదు. చాలా బాగా నచ్చింది నాకు నిజంగా ఈ టెంపుల్. గుడి ముందు భాగంలో ఏడాది పొడవునా ప్రవహించే జలపాతం ఉంది. దీనిని బాలతీర్థం అని పిలుస్తారంటున్నారు. భక్తులు ఈ తీర్థంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారంట. నిజంగానే ఎప్పుడు ఆ వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుందంట. అక్కడ కోనేరులో కూడా ఆ వాటరే వెళ్తున్నాయి. కోనేరు నిండా ఆ వాటరే ఎప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటుందంటున్నారు. నిజంగానే కదా, ఇలాంటివంతా కూడా మనం ఇలాంటి టెంపుల్స్ దగ్గర చూసుకోగలమేమో. అక్కడ చేపలు కూడా ఉన్నాయి, చాలా వదిలినట్టున్నారు, కానీ నేను కాలు పెట్టే పాటికి అక్కడ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చిన్నపిల్లలకి ఇక్కడ వచ్చి మునిగితే స్నానం చేపిస్తే మంచిదంట. చిన్న చిన్నవి ఏమైనా ఆరోగ్య సమస్యలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అంటున్నారు. కానీ నాకు ఆనందంగా అనిపించింది ఇక్కడికి వచ్చిన దానికి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒకసారి. మీకు వీలైతే, పాసిబుల్ అయితే ఒకసారి వెళ్ళి మీరు కూడా విజిట్ చేయండి. నిజంగానే చాలా బాగుంది. ఎలా వెళ్ళాలి అంటే, నారాయణవనం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో నగిలేరు గ్రామం సమీపంలో అడవి ప్రాంతంలో ఉంటుంది. దీని దర్శనం ఏ టైంలో ఉంటుందంటే, మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు ఉంటుంది. ఆలయంలో ఉచిత అన్నదానము ఉంటుంది, అందుబాటులో సౌకర్యం కూడా ఉంటుంది ఉండడానికి. ఇప్పుడంతా చిన్న చిన్న కన్స్ట్రక్షన్లు అన్నీ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళారంటే ఓకే, నాకు తెలిసి కొంచెం ఇప్పుడు దొరకచ్చు అనుకుంటున్నారు రూమ్స్ అలాంటివి చిన్నగా. అక్కడ నైట్ అంతా చాలామంది నిద్ర చేస్తారంట. అక్కడికి వెళ్ళి నిద్ర చేసినా కూడా చాలా మంచిది అంటున్నారు. అక్కడ సిగ్నల్స్ కూడా ఏమీ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. అన్ని టెన్షన్లు అంతా కూడా పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళామంటే ఆటోమేటిక్గా రిలీఫ్ అయిపోతాము. మీరు కూడా ఒక్కసారి వెళ్ళండి. రోడ్డు కూడా చాలా బాగా వేశారు, ఎంత బాగుందో చూడండి మీరు కూడా రోడ్డు. కానీ ఒక విలేజ్ కనిపించదు, మనుషులు కనిపించరు, ఏమీ కనిపించరు. ఓన్లీ అక్కడ ఆవులు, కోతులు ఇలాంటివన్నీ మంచిగా కనిపిస్తాయి అన్నమాట. నాకు బాగా నచ్చేసింది. అది ఆరమిట పోతున్నా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అనిపించింది. ఇక్కడ నుంచి మేము బయలుదేరేసి కైలాస కోనకి వెళ్తున్నాము. అక్కడికి సంబంధించింది కూడా నేను వీడియో పెడతాను, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఒకేసారి 3 టెంపుల్స్ కవర్ చేసామన్నమాట. అందుకని చెప్పి ఒక్కో వీడియో పెడుతున్నాను. చాలా థ్యాంక్స్, నన్ను నిజంగా సపోర్ట్ చేస్తున్నందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. బాయ్.